గంటలు, రోజులు, వారం రోజులు, 10 రోజులు, మరో 4 రోజులైతే చిన్నారి జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి మిస్ అయి 15 రోజులవుతుంది. అసలు జాహ్నవి ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరు తీసుకెళ్ళుంటారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. జూన్ 6వ తేదీన తండ్రి వెనకాలే నాన్న నేను వస్తానంటూ వెళ్ళిన జాహ్నవి ఆ పాప వెనకే వెళ్ళిన కుక్క మిస్ అయ్యాయి. రాత్రైనా తెల్లారినా ఇంటికి చేరుకోపోయేసరికి తల్లిదండ్రుల గుండె చెరువైంది. ఆ తల్లి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. పోలీసులను ఆశ్రయించారు. పాప జాడ కోసం వారు నివాసం ఉంటున్నటువంటి 5 ఎకరాల తోటంతా జల్లెడ పట్టారు. చివరికి ఓ కంచెకు పాప జుట్టు కుక్కబొచ్చు అంటుకొని ఉండటాన్ని గమనించిన పోలీసులు ఏదో అపాయంలో ఉండి ఉంటారని భావించారు. లేదా కంచె దాటేటప్పుడైనా ఆ జుట్టు కంచెకు చిక్కుకొని ఉంటుందని అనుమానించారు. ఆ దిశగా అడవంతా వెతికినా ఫలితం లేదు. జాహ్నవి కుక్క మిస్ అయిన 5 రోజులకు కుక్క ఒక్కటే తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే తల్లి భవాన్ని కొంగు పట్టుకొని లాగడంతో జాను ఇంటికొచ్చేస్తుందని ఆ తల్లి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. కానీ జాను ఏది అంటే ఆ కుక్క మౌనంగానే చూస్తుండిపోయింది. దీంతో కన్న కూతురికి ఏ అపాయం జరిగిందోనని తల్లి ప్రాణం తల్లడిల్లింది. పాప జాడ కోసం వెతుకుతున్న పోలీసులకు పెంపుడు కుక్క ఆధారమైంది. దానికి GPS ట్రాకర్ అమర్చి తోట అడవిలోకి వదలగా 80 నిమిషాల పాటు 8 కిలోమీటర్లు తిరిగి వచ్చేసింది. మనుషులను చూస్తే భయపడడం, కరవటానికి మీదికి రావడంతో దానిని బోనులోనే ఉంచారు. మరోసారి ట్రాకర్ పెట్టి పంపేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు కుక్క మొరాయించింది. ఇంటికొచ్చిన 3 రోజులకే కుక్క వింత ప్రవర్తనతో తిండి తినలేక మంచినీరు కూడా తాగలేక దానిలో అదే కుమిలిపోతూ చనిపోయింది. అంతకుముందు రోజు జాను తల్లి భవానీ కుక్కతో మాట్లాడుతూ జాను ఎక్కడుందో తెలుసా, వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతుంటే ఆ శునకం కొడుతూ బదిలిచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా నెటిజన్లచే కన్నీళ్లు పెట్టించింది. జాహ్నవి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులకు దొరికినటువంటి ఒక్కగానొక్క ఆధారం సరిపోవడంతో ఉన్నదారి కూడా మూసుకుపోయినట్లయింది. కుక్క ఎందుకు చనిపోయింది? దానిపై ఎవరైనా దాడి చేశారా? అంత వింతగా ఎందుకు ప్రవర్తించింది? పాపకు పెంపుడు కుక్కే హాని తలపెట్టి ఉంటుందా? ఇలా చాలా రకాలైనటువంటి సందేహాలు పోలీసులు మొదలుతున్నాయి. వీటన్నింటికీ కుక్క పోస్టుమార్టం రిపోర్టే సమాధానం కానుంది. రేపో ఎల్లుండో ఆ రిపోర్ట్ రానుంది. కాగా జాహ్నవిని ఎవరైనా చూసినా, ఆచూకీ తెలిసినా సమాచారం ఇస్తే ₹1,00,000 బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినా ఇంతవరకు ఎలాంటి కాల్ రాకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా నైట్ ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు అక్కడ క్రూర మృగాల కదలికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. మరోవైపు జాహ్నవి మిస్సింగ్ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పాప మిస్సింగ్పై పోలీసుల ద్వారా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరింత ఫోర్స్ను పాపను వెతికేందుకు రంగంలోకి దించారు. NDRF, SDRF కూడా పాప జాడ కోసం వెతుకుతున్నాయి. 5 ఎకరాల తోట, దాని చుట్టూ అడవిలో అధునాతన టెక్నాలజీతో తయారైనటువంటి డ్రోన్లు, CC కెమెరాలు, పోలీసు జాగిలాలు, చుట్టూ కూడా సెల్ ఫోన్ టవర్ల పరిధిలో ఉన్న లక్షల ఫోన్ల తనిఖీలు అన్నీ చేసిన 11 రోజులుగా జాను ఏమైందన్న దానిపై ఒక్క విషయం కూడా తెలియకపోవడం అందరినీ కలిచివేస్తుంది. ఇదిలా ఉంటే పాప ఖచ్చితంగా ఇంటికి వస్తుందని స్థానిక జ్యోతిష్యుడు చెప్పడంతో బంధువులు, సన్నిహితులంతా జాను ఇంటికి వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఒక దిక్కులో జాను వెళ్ళినట్లుగా తెలుస్తుందని, ఆ దిక్కువైపు వెతికితే ఆచూకీ దొరుకుతుందని అతను చెప్పిన విషయాలు కూడా వైరల్ అయ్యాయి. కానీ కొందరు ఇలాంటి వాటిని క్యాష్ చేసుకునేందుకు అలా చెప్తారని, ఆ జ్యోతిష్యుడు మాటలు నమ్మొద్దని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. నిన్న సోమవారం ఓ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో జీసస్ అనే ఐడితో ఒక వ్యక్తి జానును వృద్ధ దంపతులు తీసుకెళ్తుంటే చూశానని కామెంట్ చేసినట్లు ఓ యువతి వెలుగులోకి తీసుకొచ్చింది. చివరిగా తాను రాజమండ్రిలో చూశానని ఆ వ్యక్తి కామెంట్ చేసినట్లు తన అక్క చెప్పగా ఆ విషయాన్ని తాను అందరికీ చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది. నిజంగానే అతను జానుని చూశాడా, లేక ఆకతాయితనంగా కామెంట్ చేశారా? చూసుంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఏ వీడియో కింద ఆ కామెంట్ ఎలా వచ్చింది? పోలీసులు ఆ ఐడి ఆధారంగా సదరు వ్యక్తిని కనుక్కుంటారా? నిజంగానే జానును రాజమండ్రి వైపు తీసుకెళ్తే పోలీసులు నగరంలోని CCTV ఫుటేజ్లను పరిశీలిస్తే పాప ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది. దానిపై పోలీసులు ఏ స్టెప్ తీసుకుంటారు? కుక్క పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం వస్తుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ఆ పసి ప్రాణానికి ఏ హాని జరగకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 15 రోజులు ఉంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైనా దగ్గరన్నా ఉండాలి, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. సో ఈ అన్నిటికీ కూడా ఒక సమాధానం దొరకాలంటే కుక్క పోస్ట్ మార్టం అనేది బయటికి రావాలి.
అంత సడన్గా కుక్క ఎందుకు అలా క్షీణించిపోయింది? దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? అన్నం ఎందుకు తినలేదు? నిజంగానే జాన్వికి ఏదైనా కుక్కే అపాయం తలపెట్టిందంటే డెఫినెట్గా చాలామంది నో అనేటువంటి సమాధానమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే కుక్క పోస్ట్ మార్టం రావడం చాలా చాలా ఇంపార్టెంట్.